60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hello everyone, I'm Anita and I'm here with you all today to tell you all how we can say sorry. సారీ అని ఎలా చెప్పాలి, ఎలా చెప్తాం? సారీ అని చెప్తాం, అంతేనా? అంతే కాదండి బాబు. ఎవరికైనా కాలో చేయో తగిలితే సారీ అని చెప్పామంటే ఓకేలే అనుకుంటాం, కానీ ప్రతిసారి సారీ సెట్ అవుతుంది అంటారా? ఎవరైనా ఏదైనా తెమ్మని చెప్పుంటారు, అది ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా తెమ్మని చెప్పుంటారు, మీరు వచ్చేదారిలో మర్చిపోయారు, సారీ సరిపోతుందా? ఎవరినైనా ఏదైనా తిట్టేశారు, వెళ్ళి సారీ సరిపోతుందా? సరిపోదుగా. అన్ని సిచ్యువేషన్స్లోనూ జస్ట్ సారీ అని చెప్పడం అస్సలు సరిపోదు. అందుకే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో డిఫరెంట్ వేస్లో సారీ ఎలా చెప్పాలి, సారీ తర్వాత ఏం చెప్పాలి, సారీ ముందు ఏం చెప్పాలి, ఇదంతా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, హియర్ ఐ హ్యావ్ ఫ్యూ సెంటెన్సెస్ దట్ యూ కెన్ యూస్ వెన్ యూ వాంట్ టు సే సారీ. సారీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం యూస్ చేయగలిగే కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే, ఐఎమ్ సారీ, దట్ వాస్ సో థాట్లెస్ ఆఫ్ మీ, దాట్ వాజ్ సో థాట్లెస్ ఆఫ్ మీ అని ఎప్పుడు అంటాం తెలుసా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా తెమ్మని అడిగి ఉంటారు, అది చాలా అర్జెంట్, మర్చిపోయారు మీరు, బా ఐ వాజ్ సో థాట్లెస్, దాట్ వాజ్ సో థాట్లెస్ ఆఫ్ మీ అని చెప్పి ఐఎమ్ సారీ అని చెప్పండి. ఓకేనా? ఐఎమ్ సారీ దట్ వాజ్ సో థాట్లెస్ ఆఫ్ మీ. ఓకే, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద వే ఐ బిహేవ్డ్ ఈజ్ అనదర్ సెంటెన్స్ దట్ యూ కెన్ యూజ్. అంటే మీరు రాంగ్గా బిహేవ్ చేసి ఉంటారు, రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ అని చెప్తే సరిపోదు కదా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద వే ఐ బిహేవ్డ్, నేను బిహేవ్ చేసిన ఆ వే ఉంది కదా, దానికి చాలా సారీ అని చెప్తున్నాం, ఐఎమ్ వెరీ సారీ అన్నట్టుగా. ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్, నేనేవో కొన్ని పనులు చేసుంటాను కోపంలో, ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్, ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ ఐ డిడ్, ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ ఐ డిడ్, ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్ అని చెప్పండి. తర్వాత ఐల్ మేక్ ఇట్ రైట్ ఇమ్మీడియట్లీ, తప్పు చేసాం, సారీ చెప్పాం, సరిపోదుగా, I'll make it right immediately. Please give me a chance అని చెప్పండి. ఓకే, I'll make it right immediately. I'll fix it right away. ఇప్పటికిప్పుడే ఫిక్స్ చేస్తాను నేను, కొంచెం టైం ఇవ్వు అని చెప్పండి. సో దే షుడ్ ఫీల్ యువర్ సారీ కదా, మీరు సారీ చెప్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా. మన సారీని కరెక్ట్ చేయడానికి ఏదో కొంచెం మాట్లాడాలి కదా, అవన్నీ అనమాట. I'll fix it right away, నేను ఇప్పటికిప్పుడే ఫిక్స్ చేస్తా. I'll make sure it doesn't happen again, ఇంకొకసారి ఇది జరగకుండా నేను చూసుకుంటాను. ఇవన్నీ మనం చెప్పాలి ఖచ్చితంగా అనమాట. ఐల్ మేక్ ష్యూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్, ఇది మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటా. ఐ ఫర్గాట్ టు గెట్ ఇట్, ఇట్ స్లిప్డ్ మై మైండ్. స్లిప్డ్ మై మైండ్ అంటే నేను మర్చిపోయాను, తెమ్మని చెప్పుంటారు, అగైన్ మర్చిపోయి ఉంటే కనుక ఐ ఫర్గాట్ టు గెట్ ఇట్, ఇట్ స్లిప్డ్ మై మైండ్, నా మైండ్ నుంచి అది స్లిప్ అయిపోయింది, నేను మర్చిపోయినా అని. ఐ విష్ ఐ కుడ్ టేక్ ఇట్ బ్యాక్, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం తెలుసా? మనం చేసిన కొన్ని పనులు అట్లా చేయకుండా ఉంటే బాగుండు, అలా చేయకుండా ఉంటే బాగుండు, అది నేను వెనక్కి తీసుకోగలిగితే బాగుండు, కొన్ని మాటలు అనేసి ఉంటాం, కొన్ని పనులు చేసి ఉంటాం, అది వెనక్కి తీసుకోగలిగితే బాగుండు అని చెప్పడానికి ఇలా చెప్పండి, ఐ విష్ ఐ కుడ్ టేక్ ఇట్ బ్యాక్ అని. ఓకే, తర్వాత వాట్ షుడ్ ఐ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్, అడగండి, వాట్ షుడ్ ఐ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్ ఫర్ వాట్ యూ డిడ్. అవునా, మనం చేసిన దానికి వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అయ్యేలాగా మనం చేయాలి కదా. అడగండి, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, టెల్ మీ ప్లీజ్, టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ. టెల్ మీ అని చెప్పామంటే సెంటెన్స్ మారిపోతుంది. ఓకే, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ కాదు, టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్ అని చెప్పాలి. టెల్ మీ అని ముందే ఉంది కాబట్టి మళ్ళీ మనం క్వశ్చన్ లాగా ఇది ఉండకూడదు. లేదు, ఇది ఒక్క క్వశ్చనే అడగాలని అంటే ఇలా ఉండాలి, వాట్ షుడ్ ఐ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్ అని చెప్పి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి వేరియేషను. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ అని మాత్రం అనకూడదు. ఇది ద ఫైనల్ వన్, ఐల్ గో నట్స్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ మీ. ఐల్ గో నట్స్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ మీ అంటే ఏంటి తెలుసా? ఐల్ గో క్రేజీ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ మీ అని. ప్లీజ్ సారీ, యాక్సెప్ట్ మై అపాలజీస్, నువ్వు ఒకవేళ నన్ను క్షమించకపోతే ఐల్ గో నట్స్ అంటే ఐల్ గో క్రేజీ అని అర్థం. ఎవరైనా నిజంగా కోపంగా ఉన్నారనుకోండి మీ మీద, ఈ సెంటెన్స్ చెప్పి చూడండి, దెల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ మేబీ అండ్ దెల్ డెఫినెట్లీ లాఫ్, కొంచెం నవ్వుతారు కూడా. ఐల్ గో నట్స్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ మీ అని చెప్తే. మనం మన ఫ్రెండ్స్ని ఫ్రెండ్షిప్ కొద్దీ ఏదో ఒకటి అనేసి ఉంటాం, వాళ్ళు హర్ట్ అయి ఉంటారు, అప్పుడేం చెప్తారు? ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ ఐ సెడ్, ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఐ సెడ్, ఓకే ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అని చెప్పండి. ఏమని? ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ ఐ సెడ్, ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. ఓకేనా, అన్ని బోర్డు మీద రాయలేదు, కొన్ని మీరు కూడా రాసుకోండి. ఆల్ రైట్,
ఏదైనా మీటింగ్ లాంటి ప్లేస్లకి మీరు లేట్గా వెళ్ళారనుకోండి, ఐఎమ్ సో సారీ ఫర్ బీయింగ్ లేట్, ద ట్రాఫిక్ వాజ్ వర్స్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్స్క్యూజ్ అడగొచ్చు అనమాట. లేకపోతే సారీ అని చెప్పేదానికంటే బదులుగా ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ అని చెప్పొచ్చు. సారీని కొంచెం పాజిటివ్గా మారుస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్, ద ట్రాఫిక్ వాజ్ వర్స్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం వర్స్ట్గా ఉంది అన్నట్టు ఇలా చెప్పొచ్చు.